పులివెందుల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, రుచిపై విద్యార్థులతో నేరుగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో పోషకాహార భోజనం అందించడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. అందుకోసమే జిల్లాలో స్మార్ట్ కిచెన్లను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం వీటి ద్వారా ప్రతిరోజు 4,000 మందికి భోజనం అందుతుందన్నారు. భోజన నాణ్యతపై తల్లిదండ్రుల నుంచి ఫోన్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్ని గంటలకు వచ్చింది? 11:30కు వచ్చేస్తా. భోజనం ఎట్లా ఉంది? వేడి మాధవ్. ఓకే, వాడు భోజనం చేసావా? ఎలా ఉంది? రుచిగా ఉందా? వేడిగా ఉందా? చెప్పండి. వేడిగా ఉందా? కాంతంతో చెయ్యి చెప్పండి. రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ అడుగుతుందా ఎట్లా ఉందా భోజనం అని? మీ అమ్మ ఫోన్ వస్తుంది సాయంకాలం. ఇప్పుడు సైజు వస్తుందా, చిన్న సైజు వస్తుందా? పెద్ద సైజు వచ్చింది. చిక్కి ఇచ్చారా కూడా? ఇప్పుడు ఇచ్చారా? మధ్యాహ్నం ఇస్తున్నారు. కొన్ని స్కూల్స్ లో అట్లా ఇస్తారు సార్, ఇప్పుడు ఇస్తారు. కొన్ని స్కూల్స్ లో మధ్యాహ్నం. పాత చిక్కీ బాగుందా, కొత్త చిక్కీ బాగుందా? ప్రత్యేకంగా ప్రతి పిల్లవాడికి కూడా, చదువుకుంటున్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా రుచికరమైన అలాగే వేడి భోజనం అందించాలన్న ఉద్దేశంతో స్మార్ట్ కిచెన్ ప్రోగ్రామ్ ని టేకప్ చేయడం జరిగింది. గత సంవత్సరం మనం 5 కిచెన్లు ఒక 2 మండలాల్లో స్టార్ట్ చేశాము. సో దాంట్లో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు మొత్తం జిల్లా అంతటా కూడా ప్రతి స్కూల్ ని కూడా స్మార్ట్ కిచెన్ పరిధిలోకి తీసుకొస్తూ ఒక సెంట్రల్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రతిరోజు వంట ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ లో చేసి మనం ప్రతి స్కూల్ కి కూడా అందజేస్తున్నాం. ఈరోజు మన పులివెందుల మండలంలో స్మార్ట్ కిచెన్ ఒక 10 రోజుల క్రితం మొదలు పెట్టుకోవడం జరిగింది. అది స్టెబిలైజేషన్ పీరియడ్ లో ఉంది. అంటే 1 month స్టెబిలైజేషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ప్రతిరోజు కూడా 4,000 మందికి సుమారుగా భోజనం తయారు చేసి టైం ప్రకారం వాళ్ళకి అందచేయాలి. దాన్ని స్టెప్ బై స్టెప్, స్కూల్ బై స్కూల్ యాడ్ చేసుకుంటూ స్టెబిలైజ్ చేసుకుంటూ ఆపరేషనల్ స్టెబిలిటీ ఇప్పుడు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇక్కడ ఏ విధంగా ఎన్ని గంటలకు వస్తుంది, ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వేడిగా వస్తుందా లేదా, రుచికరంగా ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి ఈ రోజు రావటం జరిగింది. సో ఈ ఫీడ్బ్యాక్ ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇక్కడ భోజనం చేసిన ప్రతి పిల్లవాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఈవినింగ్ మెసేజ్ వెళ్తుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ స్కూల్లో ఈ భోజనం ఎలా ఉంది, టేస్ట్ఫుల్ గా ఉందా, లేకపోతే దాంట్లో ఎలా ఏమైనా ఇంప్రూవ్మెంట్ కి ఏమైనా ఉందా, ఫీడ్బ్యాక్ అనేది కంటిన్యూస్ గా వస్తుంటుంది. ఆ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకుని మళ్ళీ